ఇక తెలంగాణపై బీజేపీ సైలెంట్ ఆపరేషన్. హర్యానా బెంగాల్ ఫార్ములాతో సరికొత్త వ్యూహం. లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికలే. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ షురు. ప్రతి ఇంటికి బీజేపీ నినాదంతో క్లస్టర్ల వారీగా నేతల మోహరింపు. ఈ నిరాకరణ రాష్ట్ర నేతలతో కీలక సమావేశం. రంగంలోకి జాతీయ నాయకులు. సోషల్ ఇంజనీరింగ్, హైపర్ లోకల్ స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెక్కు. ఈ ప్రత్యర్థులకు చెక్కు మంచిగానే ఉన్నది, కానీ వాళ్ళే చెక్కు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు అందరు కూర్చున్నారు మంచిగానే, కూర్చున్న దాంట్లో ఒక్కడికంటే ఒక్కడికి పడతలేదు దాంట్లో. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు తెరలేచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సరికొత్త ఫార్ములాను అమల్లోకి తెచ్చింది. గతంలో హర్యానా, పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయిన వ్యూహాలనే ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు అధిష్టానం క్షేత్రస్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి హంగామా లేకుండా, ప్రత్యర్థులకు చిక్కకుండా లోపల సైలెంట్ ఆపరేషన్ను ప్రారంభించింది. గ్రేటర్ నుంచి అసలు ప్లాన్ 2 ఏళ్ల టార్గెట్. గతంలో దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పండించిన ఇక హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి ఈ ప్రణాళికను పక్కగా అమలు చేయనున్నారు. గ్రేటర్ పరిధిలో మొదట సత్తా చాటి ఆ తర్వాత క్రమంగా జిల్లాల్లో పట్టు సాధించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వచ్చే 2 ఏళ్ల కాలంలో ప్రతి ఓటర్ను నేరుగా కలుసుకునేలా ప్రతి ఇంటికి బీజేపీ నినాదంతో క్యాడర్కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, బీఆర్ఎస్ కంటే బీజేపీని మెరుగైన ప్రత్యామ్నాయమని ప్రజల్లో బలంగా నాటడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. సోషల్ ఇంజనీరింగ్ బీసీ వర్గాల కీలకం. గత ఎన్నికల్లో బీసీ నినాదంతో ముందుకు వెళ్లిన ఆశించిన ఫలితం నెరవేరకపోవడంతో ఈసారి సామాజిక వర్గాల వారీగా మైక్రో ప్లానింగ్ చేస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త టీంలను రంగంలోకి దించుతున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముద్రా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. దళిత, గిరిజన ఉప కులాల స్థానిక పెద్దలతో చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టనున్నారు. న్యూట్రల్ ఓటర్లు, ఏ పార్టీకి చెందిన వారు కాదు, తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాను బలంగా వాడుకోనున్నారు. మీ సోషల్ మీడియా ఫస్ట్ బీజేపీ స్ట్రాంగ్ ఉండే, కానీ బీజేపీ సోషల్ మీడియాలో పనిచేస్తే బీజేపీ సోషల్ మీడియాని పట్టించుకోలేదు. ఈ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా ఈయన పైన కుట్ర, ఈ సోషల్ మీడియా ఆయన పైన కుట్ర, ఇట్లా అనేక కుట్రలు, ఎగ్జాంపుల్ చెప్పిన అనేక కుట్రలు ఒకరి పైన ఒకరు కుట్రలు చేసుకున్నారు. ఈ సోషల్ మీడియా మొత్తం ప్రత్యర్థి పార్టీల పైన కుట్రలు చేయాలి. ఎవడైనా ఈ పార్టీ వాడు ఆ పార్టీ పైన కుట్రలు చేసుకుంటాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ, కానీ బీజేపీ పైన కుట్రలు చేసుకున్నారు. మొన్న ఎగ్జాంపుల్ బండి భగీరథ్. ఈ నెలాఖరున కీలక భేటీ, వచ్చే నెల నుంచి అగ్రనేతల టూర్లు. ఈ వ్యూహాలకు పదును పెట్టేందుకు ఈ నెలాఖరులో రాష్ట్ర నేతలతో అధిష్టానం ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. క్లస్టర్ల వారీగా నేతలకు బాధ్యతలు కేటాయించడంతో పాటు వచ్చే నెల నుంచి జాతీయ స్థాయి ముఖ్య నేతలు వరుసగా తెలంగాణలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అప్రమత్తమైన బీజేపీ క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు పునాదులను కదిలించేలా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మీకు వర్కౌట్ కావాలంటే నెంబర్ 1 బండి సంజయ్, నెంబర్ 2 ధర్మపురి అరవింద్, నెంబర్ 3 ఈటెల రాజేందర్, నెంబర్ 4 కిషన్ రెడ్డి, నెంబర్ 5 రఘునందన్ రావు, నెంబర్ 6 కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వీళ్ళందరినీ ఫస్ట్ కూర్చుండబెట్టి, ఈ ఫస్ట్ ముగ్గురిని అయితే కూర్చుండబెట్టి మాట్లాడండి. ఈ ఫస్ట్ ముగ్గురిని, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డి, వీళ్ళందరినీ కూర్చుండబెట్టి ఫస్ట్ మాట్లాడండి. వీళ్ళు ఒక్కటైతే, భేదాభిప్రాయాలు లేకుండా వీళ్ళు వర్క్ చేస్తే, ఒకరిపైన ఒకరి కుట్రలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా వీరు వర్క్ చేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళను పట్టించుకోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వృధానే. పార్టీ లైన్ను దాటకుండా ఎవడైతే పనిచేస్తుండో వాడికి పెద్ద పిట్ వేయండి.
లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని పార్టీ లైన్లు దాటుకుంటూ పనిచేస్తే వాడిని బొంద పెట్టండి. ఏం కుట్రలు ఏం కుతంత్రాలు నాయన, ఒకనిపైన ఒకడు ఒకనిపైన ఒకడు. నీకు డేర్గా దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యుల పైన ఏందే? ఎంతమంది లంగనా కొడుకులు చేస్తలేరు బయట దొంగ పనులు? చెప్పేదేమో శ్రీరంగ నీతులు చెప్తారు ఒక్కొక్కడు, సొచ్చేదేమో ఆ కొంపలలో చూస్తారు. నాకు తెలిసిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు రాజకీయ నేతలు. ఇది ఆపరేషన్, బీజేపీ ఆపరేషన్ ఇక.